ఇప్పటిదాకా జిల్లాలో అయితే ఆ పార్టీ లేదంటే ఈ పార్టీ తొడగొట్టుకున్నాయి, మీసాలు తిప్పుకున్నాయి. అలాంటి చోట మూడో పార్టీ ఇప్పుడు పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. నేతలు ఒక్కొక్కరుగా కండువా మార్చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తున్నా తెర వెనక మతలబేదో ఉందన్న చర్చ జరుగుతోంది. అవతల వైపు ఆ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నదే అర్థం కావడం లేదు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, పొలిటికల్గా అసలు అక్కడ ఏం జరుగుతోంది? కమలం వైపు కడప జిల్లా నేతలు, మాజీలకు బీజేపీ ఆఫర్లు, అంతా రమేష్ నాయుడు కనుసన్నల్లోనే. వీరశివారెడ్డి ఎంట్రీ ఖాయమైందా? కడప జిల్లాపై కమలం పార్టీ కన్నేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో వైసీపీ, టీడీపీలే బలమైన రాజకీయ పార్టీలుగా ఉండగా తన పవర్ ని కూడా పెంచుకునేందుకు మూడో పార్టీగా బీజేపీ సన్నద్ధమవుతోంది. బలగాన్ని పెంచుకునేందుకు పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో బలంగా ఉండి ఇప్పుడు రాష్ట్రంలోనూ అధికార కూటమి భాగస్వామిగా ఉంటూ ఇక్కడ మాత్రం ఎందుకు బలహీనంగా ఉండాలి అన్నట్టుగా కమల నేతలు భావిస్తున్నారట. అందుకే పొలిటికల్ గా ఇక్కడ సైలెంట్ అయిపోయిన సీనియర్ నాయకులకు బీజేపీ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలపైన, మరికొందరు సీనియర్లపైన దృష్టి పెట్టిందట. గతంలో ఈ జిల్లాలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా బలంగానే ఉండేది. ఆ పార్టీ క్యాడర్, లీడర్షిప్, మెజార్టీ శాతం వైసీపీ వైపు షిఫ్ట్ అయిపోగా విభజన తర్వాత మరింత డీలా పడిపోయింది హస్తం. అందుకే ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలన్న ఉద్దేశంతో కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కడప జిల్లా సొంత ఇలాఖా అయినప్పటికీ అనకాపల్లి బీజేఎంపీగా గెలిచిన సీఎం రమేష్ నాయుడుకి ఆ పనిని అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన అది టాస్క్ లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కడపలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేతలను ఎంపిక చేసి బీజేపీ నుంచి ఆఫర్లు ఇప్పించడంలో బిజీగా ఉన్నారట రమేష్. సొంత జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తే అందులో తానుంటే రానున్న రోజుల్లో ఇక్కడ వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా మారొచ్చనే ఆలోచనలో సీఎం రమేష్ ఉన్నారట. అంతేకాదు, కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కూడా బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నంలో భాగంగానే ఇలా సీనియర్ నేతలకు రాజకీయ రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉందన్నది స్పష్టమవుతోంది. వారిని మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ చేసినట్టు ఉంటుంది. పార్టీ బలోపేతమూ అవుతుందని స్కెచ్ అన్నమాట. బీజేపీ పొలిటికల్ గేమ్ లో తొలి అడుగు పడినట్టే కనిపిస్తోంది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే అగ్రనేతల సమక్షంలో ఆయన చేరిక ఉంటుందని తెలుస్తోంది. ఈయనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారంగానే కమలం నేతలు పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఇక్కడ పోటీ చేసిన 4 పర్యాయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా పట్టు సంపాదించారు వీరశివారెడ్డి. టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1994లో తొలిసారి గెలిచారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయినా 2004లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 2009 నాటికి కాంగ్రెస్ గూటికి చేరిన వీరశివారెడ్డి 2014 నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వీరశివారెడ్డి రీఎంట్రీపై ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి పక్కాగా కాషాయ కండువాతో రావడం ఖాయమని స్పష్టమవుతోంది. గత 2024 ఎన్నికల్లోనే కమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు వేశారట వీరశివారెడ్డి. ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్న ఆయన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తర్వాత వైసీపీకి దగ్గరైన వీరశివారెడ్డి మొన్నటి ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపునే ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయనకు ఇప్పుడు బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన చేరిక బీజేపీకి కూడా బలాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చేరికల జాబితాలో ఇంకెంతమంది సీనియర్ నేతలు ఉంటారు అన్నది ఆసక్తి రేపుతోంది. మరి కడప జిల్లాలో ఎక్కడా కనిపించని బీజేపీ తన క్యాడర్ పెంచుకునే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.